ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబిల్లోంచి మత్తయి శుభవార్త 21వ అధ్యాయం దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథములోంచి అందరం కూడా త్వరగా వాక్యాన్ని ముందుకు సాగుదాం. మత్తయి శుభవార్త 21వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి. చాలు. మంచిది. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. మంచిది. ప్రియులరా, ఈరోజు మట్టలాదివారం అని ఒక ప్రత్యేకమైనటువంటి పేరు కలదు. ఏ ఆదివారం? మట్టలాదివారం అని వాక్యములో కూడా మనం చూడవచ్చు. దానికి దేవుని బిడ్డలారా, ఈరోజు తారీఖు ఎంత? 2025వ సంవత్సరం ఏప్రిల్ నెల 13వ తారీఖులోనికి దేవుడు మనల్ని నడిపించినందుకు సమస్తమైన మహిమ ఘనత దేవునికే చెల్లునుగాక. వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రభు బిడ్డలారా, ఎందుకు ఈరోజు ఈ వాక్యానికి లేక ఈ ఆదివారానికి ఈ ప్రత్యేకమైన పేరు కలదో వాక్యంలో నుంచి నేను మీతో జ్ఞాపకం చేసుకునే ముందుగా కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుని బిడ్డలారా, ఫామ్ సండే అని ఇంగ్లీష్లో అంటారు. ఏ సండే? అందరికీ గుడ్ ఫ్రైడే అంటాం, బాగా తేలిగ్గా వచ్చు. ఏ ఫ్రైడే? ఎప్పుడు గుడ్ ఫ్రైడే? వచ్చే శుక్రవారం. దాన్ని తెలుగులో శుభ శుక్రవారం అన్నారు. తరువాత ఈస్టర్ డే, పునరుద్ధాన దినము అని జ్ఞాపకం చేసుకుంటాం ఆ తదుపరి ఆదివారాన్ని. ఈ ఆదివారానికి పామ్ సండే ఇంగ్లీష్లో అంటారు. పామ్ సండే అంటే మట్టలాదివారం అని అంటారు. ఎందుకు మట్టలాదివారం అని అన్నారు అంటే, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన అంటే వచ్చే ఆదివారం పునరుద్ధాన దినం ఉంది కదా, దానికంటే ముందు ఆదివారాన్ని ఆయన లేఖనాలు సెలవిచ్చినట్లుగానే ఆయన యేసు ప్రభువారు యెరూషలేముకి వచ్చేటప్పుడు ఆయన పరిచర్య ముగించబడుతుందని కూడా చెప్పొచ్చు. అనగా శ్రమలు ప్రారంభం, అంటే సిలువ శ్రమలు ప్రారంభం కాబోయేటువంటి దినాలు ప్రారంభమవుతాయని చెప్పొచ్చు. అలాగే పరిచర్య ముగింపు దినాలు అని చెప్పొచ్చు. దేవుని బిడ్డలారా, దీనికంటే ముందుగా ఒక రోజు అనగా గడిచిపోయిన శనివారం ఉంది. దానికి యేసు ప్రభువారు లాజరును, చనిపోయినటువంటి లాజరును సమాధిలో నుంచి బ్రతికించిన దినము. దానికి పేరు ఏమంటాడంటే లాజరస్ సాటర్డే అంటారు. ఏదన్నమాట? లాజరస్ సాటర్డే అంటే లాజరు యొక్క దినము అని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు అంటే యేసు ప్రభువారు ఆ చనిపోయినటువంటి లాజరును సమాధిలో నుంచి బ్రతికించి ఆయన లాజరుతో కలిసి ఆ లాజరు ఇంటిలో భోజనము చేసినట్లుగా మనము ఒక మాట మీకు చూపించాలని ఆశపడుతున్నాను. లేఖనాధారం మీకు చూపిస్తాను. పన్నెండవ అధ్యాయం యోహాను సువార్త 12వ అధ్యాయం వచనం లేక మొదటి నుంచి చదువున్నాను. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చారు. అక్కడ వారు ఆయనకు విందు చేసరి. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు
కూర్చున్న వారిలో ఒకడు చాలు. మీకు ఆధారం కోసం లేఖనములు ఉందా లేదా అన్నది మీకు చూపించి మాట్లాడుతున్నాను. దేవుని బిడ్డలారా, ఏమని జ్ఞాపకం చేస్తున్నానంటే, యేసు ప్రభువుల వారు ఆయన యెరూషలేమునకు గాడిద మీద రాక మునుపు శనివారము ఆయన ఎక్కడున్నారు అంటే లాజరు ఇంట్లో ఉన్నారు. మార్త ఆయనకు ఉపచారం చేసినట్లుగా వాక్యం చెప్తా ఉంది. యేసు ప్రభువారితో కూడా లాజరు కూడా భోజనానికి చెప్పాలి. లాజరు కూడా భోజనానికి కూర్చున్న వారిలో ఒకడు అని వాక్యం చెప్తా ఉంది. అందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఏమని వాక్యం సెలవిస్తుందంటే, యేసు ప్రభువారు ఆయన లేఖనాల ప్రకారం, అంటే ఆ మాట మీరు చూడొచ్చు, జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. ఆ మాట ఏంటి అంటే, మనం ఇందాక చదివినటువంటి మాటలోనే జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనమేనా మీరు చూడొచ్చు కదా. అంటాడు కదా, 9వ అధ్యాయం 9వ వచనం, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఈ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి, చాలు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని కనపరుచుకుందాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ మట్టలాదివారానికి పేరు ఎందుకు వచ్చిందంటే, ఆనాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద 2000 సంవత్సరాలకు పూర్వము ఆయన జన్మించక ముందుగానే కొన్ని వందల సంవత్సరాలు పూర్వము ప్రవక్తలు ప్రవచించారు, లేఖనాలు ప్రవచిస్తూ వచ్చారు. వాళ్ళు చెప్తూ వచ్చారు కదా, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని కీర్తనలు మాట్లాడుతూ వచ్చాడు. ఇదిగో నీ రాజు సాత్వికుడై దీనుడునై రక్షణ గలవాడునై నీ ఎదుకు గాడిద పిల్లను ఎక్కువ వస్తున్నాడు అని చెప్పేసి లేఖనాలు సెలవిచ్చినట్లుగా దేవుని బిడ్డలారా, ఆయన ఎక్కువ వస్తున్న సందర్భాన్ని మీతో జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఇదిగో దేవుని వాక్యాన్ని మనం ఇప్పుడు చూస్తే ఆయన ఎలా వస్తున్నాడు అన్న విషయం జ్ఞాపకం చేసుకుంటే చూస్తారా, దేవుని వాక్యంలోని ఆయన ఎందుకు వస్తున్నాడు, ఆయన ఎలా వస్తున్నాడు, లేక ఆయన గుణ లక్షణాలను మీతో జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. మత్తయి సువార్తలోని 27వ అధ్యాయం 19వ వచనాన్ని మనం త్వరగా వాక్యాన్ని ధ్యానం చేస్తూ ముందుకు సాగుదాం. 27వ అధ్యాయం చదువుతల్లి 19వ వచనం, అతడు న్యాయపీఠము మీద కూర్చుని ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, చాలే తల్లి అంటాడు. ఎవరు ఈ మాట మాట్లాడుతూ వచ్చారంటే, రాజైన పిలాతు యొక్క భార్య ఆ సింహాసనం మీద కూర్చొని ఉన్నటువంటి పిలాతుకు ఉత్తరం రాస్తూ వచ్చింది ఆయన భార్య. ఏమనంటే, అయ్యా, ఈ ప్రొద్దు ఆయన గూర్చి మిక్కిలి నేను బాధపడుతున్నాను. ఆయన నీతిమంతుడు అనగా న్యాయపీఠం ఎదుట నిలువబడినటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చి పిలాతు భార్య ఉత్తరం రాస్తూ అంటుంది, ఆయన నీతిమంతుడు అని జ్ఞాపకం చేస్తూ వచ్చింది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారిని గూర్చి పిలాతు భార్య సాక్ష్యం ఇస్తూ అంటుంది, అయ్యా, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని మాట్లాడుతూ వచ్చింది. దేవుని బిడ్డలారా, నేనంటాను కదా, ఆయన నీతి గల ఈ రాజు నీతిపరుడును దీనుడును ఎలా వస్తున్నాడని చెప్పేసి జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో మాట్లాడుతూ వచ్చాడంటే, ఈ రాజు నీతిపరుడును దీనుడును సాత్వికుడునై గాడిద పిల్లని ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సెలవిస్తూ వచ్చింది కదా. అందుకే మొదటి గుణ లక్షణాన్ని ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నంటే, ఆయన ఎవరు అంటే చెప్పండి, నీతిమంతుడు. దేవుని బిడ్డలారా, ఆయన నీతిమంతుడు కాబట్టి వాక్యం సెలవిస్తుంది. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయంలోని 7వ వచనం అనుకుంటా కదా, అంటాడు, యేసు రక్తం మన పాపముల నుండి కడిగి పవిత్రులనుగా, గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా.
ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును మన యేసయ్యా బహు దుఃఖములో మునిగెను చెమట రక్తముగా. పాడాలి. యేసు రక్తము, యేసు రక్తము అమూల్యమైన రక్తము, యేసు రక్తము, యేసు రక్తము, రక్తము, రక్తము. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఏమని జ్ఞాపకం చేస్తున్నారంటే, ఈ రాజు నీతిపరుడు అని అన్నాడు కదా, ఆయన నీతిమంతుడు కాబట్టి పౌలు భక్తుడు హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో మాట్లాడుతూ వచ్చాడు కదా, ఇదిగో మీరు నీతిమంతుడును, నిష్కల్మషుడును, పవిత్రుడును, పరిశుద్ధుడునైనా ఇదిగో గొర్రె పిల్ల వంటి ఆ నీతిమంతుని యేసయ్య రక్తంలో మీరు కడగబడ్డారు. ఆయన రక్తం కూడా ఎలాంటిదంట? గొర్రె పిల్ల వంటి. ఆయన, నేనంటాను, ఈ భూమి మీద అన్నిటికంటే సాధువైన జంతువు ఏదైనా ఉందంటే చెప్పండి, అది గొర్రె పిల్ల. అందుకే ఆయనను ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని అని లేఖనం చెప్తా ఉంది. గొర్రె పిల్లతో పోల్చాడు. దేవుని బిడ్డలారా, ఆ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, ఆయన రక్తముతో మనమందరము కూడా కడుగుబడి మనలను నీతిమంతులుగా చేయడానికి కారణం ఎవరు అంటే మన ప్రభు అయినా. దేవుని బిడ్డలారా, అందుకే దైవ జనమ ఈ ఉదయకాలపు సమయంలో దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఆయన ఆ పిలాతు భార్య అంటూ ఉంది కదా, ఏమంటుందంటే, ఆ నీతిమంతును జోలికి పోవద్దు అని అంటుంది. మనమందరమును కూడా ఆయన రక్తములో కడగబడి ఆయన సన్నిధిలో మనం ఉన్నట్లయితే మనం ఎలా ఉంటుందో తెలుసా? అంటాడు కదా కీర్తనకారుడు 92వ కీర్తన 12వ వచనంలో, చదవక్కర్లేదు కానీ, నీతిమంతులు ఖర్జూర వృక్షము వల్లే మొవ్వా వారు. ఆ తర్వాత అంటాడు, వారు మన దేవుని మందిర ఆవరణములో నాటబడిన వారై వారు ఎలా ఉంటారంట? వర్ధిల్లుదురు అని మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి ఎక్కడ నాటబడినట్లు ఉంటారంటే దేవుని మందిరములో. నీతిమంతులమైన మనం నిష్కల్మషుడైనటువంటి యేసయ్య రక్తములో కడగబడి చేతనే నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన సిలువలో నీ కోసం నా కోసం బలి అయిపోయి ఆయన ప్రాణాన్ని ధారపోయేట చేత మనమందరము కూడా ఏం చేయబడ్డామంటే నీతిమంతులుగా తీర్చబడ్డాం. భక్తుడు అంటాడు కదా, నీతిమంతులమై మొవ్వవేయుధుము, నీతిమంతులమై మొవ్వవేయుధుము, యేసు రక్తములోనే జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే, యేసు రక్తములోనే జయము, స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అందుకే అంటాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి శుభవార్త 13:43 వచనంలో ఏమంటాడంటే, మత్తయి సువార్త 13:43లో ఏమంటాడంటే, అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. దైవ జనమా, చక్కని మాట మన ప్రభు యేసుక్రీస్తు వారు అంటారు, అప్పుడు నీతిమంతులు. ఎప్పుడు అంటే యేసు రక్తములో
కడుగుబడినప్పుడు నీతిమంతులంగా, ఇప్పుడు దాకా మనం పాడిన పాటలు అవే, యేసు రక్తం చేత కడగబడితే నీతిమంతులంగా తీర్చబడతాం. కాబట్టి ఇప్పుడు ఆయన నీతిమంతుడు. ఆయన నమ్మిన నీవు నేను మనమందరమును కూడా నీతిమంతులమే. హల్లెలూయా. అందుకే ఆయనలో ఉన్న గుణ లక్షణాలు మీతో జ్ఞాపకం చేస్తున్నా. ఒకటేమో నీతిమంతుడు, రెండవది ఎందుకు వచ్చాడు ఆయన అంటే, ఆయన గుణ లక్షణాలు మీతో జ్ఞాపకం చేస్తున్నాను. రక్షించడానికి వచ్చాడు. గాడిద పిల్లని ఎందుకు వచ్చాడంటే రక్షించడానికి. ఆయన రక్షకుడు కాబట్టి రక్షించడానికి వచ్చాడు. మళ్ళా చదవండి ఆ జకరియా గ్రంథం, మీరు మన మూల వచనం అది 9వ అధ్యాయం 9వ వచనం పద్దాకు మీరు దాన్ని ఒకసారి టచ్ చేస్తూ ఉండాలి. 2వ పాయింట్ 9వ అధ్యాయం 9వ వచనం చదువునానా. ఆ తర్వాత మాట ఆ మాట చాలు. రక్షణ గలవాడును అన్నాడు గనక ఎవరిని రక్షించడానికి వచ్చాడంటే, ఇప్పుడు రండి లూకా శుభవార్త 19వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే, లూకా సువార్త అందరూ తెరచి చూడండి. 19వ అధ్యాయం 10వ వచనం అంటాడు కదా, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడి లోకానికి వచ్చాడు. ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. ఆయన ఏమి రక్షించడానికి వచ్చాడంటే, ఇదిగో నీవు నేను మనమందరమును కూడా పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా, ఇదిగో లోకములో సమస్త దుర్నీతులు మనం నశించిపోతున్నప్పుడు మనలందరినీ కూడా రక్షించడానికి, వెదకి రక్షించడానికి, మనలను ఆయన చాతబుచ్చుకోవడానికి ఏం చేస్తూ వచ్చాడంటే ఈ లోకానికి దిగి వచ్చాడు. హల్లెలూయా. దైవజనమా, ఈ మాటను గురించి ఏమైనా జ్ఞాపకం చేయాలని ఆశపడతానంటే, ఎవరితో అన్నాడంటే, ఇదిగో యేసయ్యా చక్కగా ఆనాడు యూదులతో మాట్లాడుతూ వచ్చాడు. అలాగే జక్కయ్యను గురించి అంటాడు కదా, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ ఏమొచ్చిందట, రక్షణ వచ్చింది. కాబట్టి ఆయన నీతిమంతుడు, అబ్రహాము కుమారుడు. అబ్రహాం ఎవరు చెప్పండి? విశ్వాసులకు తండ్రి. అబ్రహాము తన క్రియల మూలముగా నీతిమంతుడనే తీర్పు పొందిను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నంటే, మనమందరం కూడా అబ్రహాము సంతానంగా ఉండాలని ఆయన నిన్ను నన్ను కూడా కోరుకుంటున్నాడు. ఆయన నీపైన నా పైన ఆశ ఏం పెట్టుకున్నాడంటే, మనమందరం కూడా చెప్పండి అబ్రహాము సంతానం కావాలని, అబ్రహాం బిడ్డలు కావాలని ఆయన కోరుకుంటున్నాడు. కనుక చెప్పండి, జక్కయ్య ఒకప్పుడు అందరూ అన్నారు కదా, ఇతడు పాపి. ఏమన్నారు? జక్కయ్యని అన్నారు ఇతడు పాపి. కానీ ఎప్పుడైతే యేసయ్య ఆయన ఇంట్లోనికి వెళ్ళాడో చెప్పండి, పాపెల్లా భక్తుడు పాట రాశాడు, నాకు రాదు కానీ, పావనుడా పరిశుద్ధుడా పాపికిలలో ఆశ్రయుడా, పావనుడా పరిశుద్ధుడా పాపికిలలో ఆశ్రయుడా, పాపికిలలో ఆశ్రయుడా, పావనుడా. చెప్పండి దేవుని బిడ్డలారా, ఆయన పాపికి ఆయన ఆశ్రయం ఇస్తున్నాడు. నువ్వు పాపివైనా సరే, నువ్వు ఎంత ఘోర పాపివైనా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇదిగో నా యొద్దకు వచ్చేవారని నేను ఎంత మాత్రమూ త్రోసివేనని ప్రభు పిలుస్తున్నాడు. అందుకే జక్కయ్య చేర్చుకున్నట చేత పాపెల్ల ఇప్పుడు ఏమైపోయాడంటే పరిశుద్ధునిగా. ఎప్పుడైతే యేసయ్యను తన హృదయంలో చేర్చుకున్నాడు, ఇంట్లోకి చేర్చుకున్నాడు, వెంటనే ఏం చేస్తూ వచ్చాడంటే, యేసయ్య నా హృదయంలోకి ఇంట్లోనికి రావడం చేత అంటాడు, నేను ఎవరి దగ్గర అన్యాయంగా అక్రమంగా తీసుకున్నాను వాళ్ళకి తిరిగి 4 అంతలు చెల్లిస్తానని చెల్లించేశాడు. అందుకే జక్కయ్య ఇంటికి రక్షణ. చెప్పండి, జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. దేవుని బిడ్డలారా, యేసయ్య ఎందుకు వచ్చాడంటే మనల్ని రక్షించడానికే వచ్చాడు కానీ శిక్షించడానికి రాలేదు. ఆయన మనలో ఉన్న పాపాన్ని దహించి వేస్తాడు అంటాడు కదా హెబ్రీ పత్రికలో ఆఖరి వచ్చులు ఏమంటాడండి, చదవక్కలేదు, మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఏం దహిస్తాడు అంటే పాపాన్ని దహిస్తాడు. పాపిని దహించడం కాదండి, పాపాన్ని దహించి వేసి పాపినల్లా పరిశుద్ధునిగా చేసేవాడే మన ప్రభు అయిన
ఆయన అంటాడు, నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులైనడి అని మాట్లాడుతూ వచ్చాడు. అపొస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 30-31 వచనాలు మనం చదువుకుంటూ పోతే, అపొస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 30-31 వచనాలు మనం చదువుకుంటూ పోతే అక్కడ చెరసాల నాయకుడు కనబడతాడు. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయాలి అంటే, అప్పుడు పౌలు శీల మాట్లాడుతుంటారు కదా, ఇదిగో నీవును నీ ఇంటి వారును ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు మీరందరూ కూడా రక్షణ పొందుతారు. హల్లెలూయా. దేవుని బిడ్డల ఎవరైతే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, బాప్తిస్మం పొందుతారో, వాళ్ళందరూ కూడా ఏమవుతారంట? రక్షణ నోరు తెరవాలి. హల్లెలూయా. రక్షించబడటానికి ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. దేవుని బిడ్డలారా, రక్షించబడటానికి ఇదిగో ప్రభు రాకడెప్పుడు, మన పోకడెప్పుడో తెలియదు కనుక ప్రతి వారు కూడా ఎలా ఉండాలంటే, యేసుక్రీస్తు దేవుడని నమ్మి విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొంది పరిశుద్ధంగా మన నీతిమంతులుగా బ్రతుకుతున్నట్లయితే చెప్పండి, మన పరలోకపు యొక్క తండ్రి రాజ్యములో సూర్యుని వలె చెప్పాలి. ఇక్కడ దేవుని మందిరంలో మనం నీతిమంతులంగా బ్రతుకుతున్నట్లయితే చెప్పండి, పరలోకములో కూడా తండ్రి రాజ్యములో సూర్యుని వలె మనము అంటాడు కదా. దానియేలు గ్రంథకర్త 12 అధ్యాయాలు అంటాడు కదా, చదవక్కలేదు. ఇదిగో బుద్ధిమంతులైతే ఆకాశమందు జ్యోతులను పోలిన వారై నిరంతరము కూడా ప్రకాశిస్తారని మాట్లాడుతూ వచ్చాడు. మనము ఇక్కడ దేవుని బిడ్డలారు కొంతమంది తమకున్న ధనము ధాన్యాలను బట్టి, ఇది ఆస్తుపాస్తులు బట్టి, ఆహారాన్ని బట్టి చాలా వెర్రవీగిపోతూ ఉంటారు. మాతో నువ్వు సరిపోల్చగలవా, నాతో నువ్వు సమము కాగలవా అని మాట్లాడుతూ అనుకున్న దానిని బట్టి వెండి బంగారాలు తీసుకొని ఆ కండబాలం అండబాలం తీసుకొని వెర్రవీగిపోతుంటారు. అది ఎక్కడే అశాశ్వతమైంది. కానీ బుద్ధిమంతుడివై నీతిమంతురాలవై దేవుని సన్నిధిలో నువ్వు ఎదుగుతూ వర్ధిల్లుతున్నప్పుడు చెప్పండి, పరలోకములో పరలోకపు తండ్రితో కూడా మనము నిరంతరము ప్రకాశించుదుము గాక. నమ్మితే గట్టిగా చప్పట్లో హల్లెలూయా. దైవజనము వాక్యాన్ని మనం త్వరగా ముందుకు సాగుదాం. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది కదా. అదే రెండో మాటలో యేసయ్య గుణలక్షణం ఏంటంటే చెప్పండి, మొదటిదేమో నీతిమంతుడు, రెండవదేమో రక్షణ గలవాడు అన్నాడు. మూడో మాట ఏమన్నాడు? జకరియా గ్రంథం అమ్మా దీనుడనై అన్నాడు కనుక ఇప్పుడు చదవండి మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు ఈ మాట ఎవరు చెప్తున్నారు తెలుసా? మన ప్రభు అయినా యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ అంటున్నారు కదా, ఇదిగో నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. ఎక్కడ నేర్చుకోవాలో తెలుసా అమ్మా? దీనత్వం ఎక్కడ నేర్చుకోవాలో తెలుసా? సాత్వికం అనేది ఎక్కడ నేర్చుకోవాలో తెలుసా? దేవుని బిడ్డలారా, ఈ లోకంలో దేవుడని దేవతని పిలువబడి కొలబడిన వారు అనేకులు ఉండవచ్చు. కానీ నిజమైనటువంటి సాత్వికుడు ఎవరు అంటే, దీన మనస్సు గలవాడు ఎవరు అంటే, దేవుని బిడ్డలారా నేనంటాను కదా, బైబిల్ గ్రంథంలో మనం ఒక్కసారి పరిశీలన చేస్తే అట్టి దీనత్వం కలిగిన వాడు, సాత్వికమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు మన ప్రభు అయినా. నోరు తెరవాలండి. యేసయ్య తప్ప ఈ భూమి మీద ఎవడును సాత్వికుడు దీన మనస్సు గలవాడు లేడు. దైవజనమా, అందుకే ఆ యేసయ్య ఆయన అంటాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఆయన అంటాడు, నేనే దీన మనస్సు గలవాడు, నేనే సాత్వికుడును, నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి. అమ్మా నీకు నాకు మన ప్రాణాలకు విశ్రాంతి దొరకాలంటే, నెమ్మది కావాలంటే అంటారు కదా, కొన్నిసార్లు ధనవంతులైన వారు కూడా మాట్లాడుతూ అంటారు కదా, అయ్యో ఎంత నాకుంటే మాత్రం నా మనసుకు శాంతి లేదండి, నా మనసుకు నెమ్మది లేదండి, ఇంత వెండి బంగారాలున్నా ఆస్తిపాస్తులున్నా మేడమిద్దులున్నా ఎన్ని నాకున్నా కూడా నా మనసులో శాంతి లేదండి అని చెప్పగలిగిన వారు ఉన్నారు. కానీ శాంతి కలదని చెప్పిన వారు లేరు. అందుకే యేసయ్య ఎందుకు వచ్చాడంటే, దీనుడిగా ఎందుకు వచ్చాడంటే మనకు శాంతినివ్వటానికి,
నెమ్మదినివ్వటానికి యేసయ్య నీ కోసం నా కోసం ఆనాడు ఆకాశములు మహాకాశములు పట్టజాలని దేవుడు. చూస్తారా? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువుతారా? త్వరగా మనం వాక్యాన్ని చాలా ధ్యానించవలసినటువంటి వారమైనాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకును. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. ప్రియమైన దైవ జనమా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క దీనత్వాన్ని గూర్చి, తగ్గింపును గూర్చి భక్తుడైన పౌలు గారు ఏమని మాట్లాడుతూ వచ్చాడంటే, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చూస్తే అంటాడు కదా, అయ్యా నీవు దీనుడువయ్యా, అయ్యా నీవు దాసుని పోలికను ధరించవయ్యా, ఇదిగో రిక్తునిగా చేసుకున్నావయ్యా అని చెప్పి ఏమంటాడు తెలుసా? ఫిలిప్పీ సంఘమా, క్రీస్తు యేసునకు కలిగిన ఇట్టి మనసు మీరును. అమ్మా, ఏ మనసు కలిగి ఉండాలి? మంచి మనసా లేకపోతే చెడ్డ మనసా? యేసయ్య నేనంటాను, ఆయన కొట్టిన వారిని కూడా క్షమించాడు యేసయ్య. అదే దేని మనసు. ఆయనను బళ్ళెముతో పొడిచినా క్షమించాడు. ఇదిగో ఆయనకు తలపైన ముళ్ళ కిరీటం పెట్టిన వారిని క్షమించాడు. చేతులలో కాళ్ళలో మ్రేకులు కొట్టిన వారిని క్షమించాడు. అంటాడు చక్కని మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో క్షమించమని యేసయ్య పలుకుతూ వచ్చాడు. అట్టి మనస్సు నీవు నేను మనమందరము కూడా కలిగి ఉందుముగాక. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. మనసు పాడాలి. కై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న నా హృదిని నా రాజుగా నిలచిపోవయ్యా. నా మదిని నా హృదిని నా రాజుగా నిలచిపోవయ్యా. మనసున్న మనసు మలినమైన నాకై మనిషిగా చంచల మనసాడించు. వంచన చేసి నడుపుము తప్పు బాటను. చంచల మనసాడించు, వంచన చేసి నడుపుము. అంతరంగమును పరిశీలించు యేసయ్యా. స్థిర మనస్సుతో నీ దారిలో అంతరంగమును పరిశీలించు యేసయ్యా. స్థిర మనస్సుతో నీ దారిలో నా మదిని నా హృదిని నా రాజుగా నిలిచిపోవయ్యా. మనసున్న మంచి నీ మనసును నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దైవజనమా, ఏమనమైతే జ్ఞాపకం చేస్తానంటే ఆయన గుణ లక్షణాలు 3 మాటలు జ్ఞాపకం చేస్తాం. ఒకటేమో నీతిపరుడు, రెండవది రక్షణ గలవాడు, మూడవది దీన మనస్సు కలిగిన వాడని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాను. ఇన్ని మనస్సులు నేనంట ఆయన మనస్సును గూర్చి
ఆయన గుణలక్షణాలను గురించి ధ్యానించాలంటే ఇంకా చాలా ఉన్నాయి, కానీ సమయం మించిపోతుంది. 1-2 మాటలు చెప్పి నేను సమయాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. ఏంటంటే, ఆయన గాడిద మీద ఎక్కొచ్చాడు కదా. గాడిద మీద ఎక్కి వస్తున్నప్పుడు నేను ఇందాక వివరణ ఇంకా పూర్తిగా ఇవ్వడం మర్చిపోయాను. యేసు ప్రభువారు ఆ లాజరు ఇంటి నుంచి ఆదివారమున యెరూషలేముకి రావలసిన సమయం వచ్చినప్పుడు ఏం జ్ఞాపకం చేస్తుందంటే, ఆయన గాడిద మీద ఎక్కి రావాల్సింది కదా లేఖనాల ప్రకారంగా. ఆయన వస్తున్న సమయంలో బేత్పగే అనబడినటువంటి గ్రామానికి వచ్చినప్పుడు తన శిష్యుల్లో ఇద్దరిని అన్నాడు, మీ ఎదుట కనబడుతున్న గ్రామానికి వెళ్ళండి, అక్కడ ఆ తలవాకిట కట్టబడినటువంటి గాడిద పిల్ల కనబడుతుంది, వాటిని తోలుకుని రండి. మిమ్మల్ని ఎవరైనా అభ్యంతరపరిస్తే అది ప్రభువునకు కావలసిందని చెప్పండి, అంటే వాళ్ళే తోలు పంపిస్తారు అని ప్రభువు చెప్పాడు శిష్యులతో. ఇద్దరు వెళ్ళారు. దేవుని బిడ్డలారా, ఏమని జ్ఞాపకం చేస్తున్నంటే, వాళ్ళు వెళ్ళి వాటిని తోలుకొని వచ్చారు. దేవుని బిడ్డలారా, ఏమని జ్ఞాపకం చేస్తున్నంటే, జాగ్రత్తగా వాక్యాన్ని మనం విందాం. వారు విప్పి వాటిని తోలుకొని వచ్చారు. ఆయన దగ్గరకు తీసుకుని వచ్చిన తర్వాత బట్టలు దానిపైన గాడిద పిల్ల పైన వేస్తూ వచ్చినప్పుడు ఆయన దాని మీద కూర్చున్నాడు. అనేక మంది చిన్న పిల్లలు సైతం మొదలుకొని అనేక మంది ఏం చేస్తూ వచ్చారంటే, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. చూస్తారా ఆ మాట? మత్తయి సువార్త, మార్కు సువార్తనా? మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనం చదువునాన్న త్వరగా. దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండరి చల్లి తల్లి. ప్రభువారు ఆ గాడిద పిల్ల మీద ఎక్కి వస్తున్నప్పుడు అనేక మంది అంట ఏం చేస్తూ వచ్చారంటే, పొలములో నరికిన చెట్ల కొమ్మలను దారి పొడుగునా పరిచారు. ముందు ఆ బట్టలు పరిచిరి, వాటిపైన కొమ్మలు పరిచిరి అని వాక్యం చెప్తా ఉంది. దేవుని బిడ్డలారా, వాక్యం అర్థమవుతుందా? ప్రభువారు గాడిద పిల్ల పైన ఎక్కువ వస్తున్నప్పుడు అంటున్నారు అందరూ కూడా, దావీదు కుమారునికి జయము, హోసన్నా జయము అని ప్రతి వారు కూడా ప్రభువును స్తుతించినట్లుగా, ప్రభువును ఆరాధించినట్లుగా వాక్యము సెలవిస్తుంది. అందుకే దారి పొడవునా చెప్పండి బైబిల్ రాశారు. అది మనము యోహాను సువార్తలో చూడొచ్చు. ఖర్జూరపు మట్టలు పట్టుకొని వారు ఆ మాటలు 12వ అధ్యాయం మనం చూడొచ్చు. ఆ యోహాను శుభవార్త 12వ అధ్యాయం 13వ వచనం. 12వ అధ్యాయం 13వ వచనం యోహాను సువార్త. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొని పోయి, జయము, ప్రభు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన వస్తున్నప్పుడు ఆయన ఎదుట అనేక మంది స్తుతులు పాడుతూ వచ్చినట్లుగా మనం చూస్తాం. ఆయనను ముందు వెళ్ళొచ్చు. ఏం పట్టుకున్నారంటే ఖర్జూరపు, ఈనాడు మన ఈత మట్టలు పట్టుకోండి, మనకు దొరకు అనుకోండి ఖర్జూరపు మట్టలు. ఆనాడు ఖర్జూరపు మట్టలు పట్టుకొని ప్రభును స్తుతించారు. దేవుని బిడ్డలారా, ఖర్జూరు అనగానే ఒక మాట ఏం జ్ఞాపకం చేస్తారంటే, మొన్న మధ్యకాలంలో మా బావమరిది గారు దుబాయ్ దేశం నుంచి వచ్చినప్పుడు అక్కడ నుంచి ఒరిజినల్ ఖర్జూరం తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఏం తెచ్చాడు అయ్యగారు? మీరు ఒక్కళ్ళే తిన్నారా, మాకు కూడా తేకూడదా అనుకుంటున్నారా? ఏం చెబుతానంటే, మన ప్రాంతంలో చూసేటువంటి ఈ ఖర్జూర పళ్ళు ఈత పండు కంటే కొంచెం పెద్దగా ఉంటుందేమో, కానీ అసలు ఖర్జూరం అక్కడుంది. దేవుని బిడ్డలారా, ఎంత ఉంది, ఇంత బారుంది, చక్కగా ఒరిజినల్ ఖర్జూరం ఇంత బారుంది, అంత లావునుంది. నిజంగా 2-3 తింటే కడుపు నిండిపోయింది అనమాట. అంత టేస్ట్ వేరుగా ఉంది. అది చూడ్డానికి కూడా పెద్దగా ఉంది. సరే, ఏం చెప్తున్నా అంటే, ప్రభువును వారు ఏమని స్తుతిస్తూ వచ్చారంటే, ఖర్జూర మట్టలు చేత పట్టుకొని
ఆయనను స్తుతించినట్లుగా వాక్యం చెప్తా ఉంది కదా. అయితే యేసయ్య ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు అనేది మనం ఒకసారి ప్రశ్నించుకుంటే, ఎందుకు వస్తున్నాడు మనం ప్రశ్నించుకుంటే వాక్యము సెలవిస్తుంది. ఇప్పుడు రండి, దేవుని వాక్యం మత్తయి సువార్తలోని నీ కట్లను విప్పడానికి వచ్చాడు. ఒకటి హల్లెలూయా. 21వ అధ్యాయం మత్తయి సువార్తే 21వ అధ్యాయం 2వ వచనం ఏముంటదంటే, కట్టబడి ఉన్న గాడిదయు గాడిద పిల్లయు దాన్ని విప్పి తోలుకొని రండి అని ప్రభువు చెప్పాడు కదా. ఇప్పుడు రైట్ సార్, నా వైపు చూడండి. వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటే యేసు ప్రభువారు చెప్పాడు, కట్టబడి ఉన్న గాడిదను గాడిద పిల్లను చెప్పండి ఏం చేయమన్నాడు? విప్పుకొని రండి అన్నాడు. అయితే ఈరోజు నీవు నేను మనమందరమును కూడా ఏం చేయబడి ఉన్నామంటే, కట్టబడి ఉన్న కట్లను విడిపించడానికి ప్రభు వచ్చాడు. హల్లెలూయా. ఎందుకు వచ్చాడు యేసయ్య అంటే, మనం కూడా రకరకాల కట్ల చేత బంధించబడి ఉన్నాం. చూస్తారా, ఆ మాట యెషయా ప్రవచన గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంటుంది కదా. మీరు త్వరగా చదవచ్చు, లేకపోతే నేను చెప్తాను. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడి మాను మోకులు తల్లి మోకు చేతే కదా కట్టబడేది. కాడి మాను మోకులు తీయుటయు బాధింపబడిన వారిని విడిపించుటయు చాలే. దేవుని బిడ్డలారా, యేసయ్య ఎందుకు వచ్చాడంటే, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటకు యేసయ్య వచ్చాడు. దేవుని బిడ్డలారా, నేను కొన్ని చక్కని విషయాలు జ్ఞాపకం చేయడానికి ఆశపడుతున్నాను. నేనంటాను, ప్రతి మనుషుడు కూడా ఏదో ఒక కట్ల చేత కట్టబడి ఉన్నాడు, బంధించబడి ఉన్నాడు. ఏంటయ్యా, ఏ విధంగా బంధించబడి ఉన్నారంటే, కొంతమంది వ్యసనాలతో బంధించబడి ఉన్నారు. ఏంటా వ్యసనాలు? కొంతమంది త్రాగుడు అనే వ్యసనాలకు కట్టబడి ఉన్నారు. దేనికి కట్టబడినారంట? త్రాగుడు అనే కట్లతో బంధించబడ్డారు. ఎన్ని సంవత్సరాలైనా సరే. అయ్యా, వాక్యం వింటూనే ఉన్నారు, ప్రార్థన చేస్తూనే ఉన్నారు. నీ ఇంట్లో నీ భార్య నీ బిడ్డలు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. అయ్యా, నీ త్రాగుడు అనే కట్ల నుంచి విడుదల పొందాలని చెప్పినా కూడా, అలాగేనండి, అలాగేనమ్మా అని భార్యతో చెప్తున్నావు, దైవజనుడితో చెప్తున్నావు, కానీ ఆ త్రాగుడు అనే కట్ల నుంచి నువ్వు విడిపించబడట్లేదా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో, పరలోకపు తండ్రి రాజ్యంలో సూర్యుని వలె నువ్వు ప్రకాశించాలంటే నువ్వు బంధించబడిన నీ కట్ల నుంచి ఈ రోజు విడుదల పొందుదువుగాక. కొంతమంది కొన్ని రకాలైనటువంటి కట్లతో బంధించబడ్డారు. ఏం చెప్తున్నంటే, కొంతమంది రోగం అనే కట్లతో బంధించబడ్డారు. నా రోగం పోదని, నా వ్యాధి పోదని, నా బాధ ఎవరు నివారించగలరని చెప్పేసి, ఈ కట్ల నుంచి ఎవడు నన్ను విడిపించగలడని చెప్పేసి నువ్వు బాధపడుతున్నావా? ప్రభు నీ కట్ల నుంచి విడిపించడానికే ఈ రోజు నీ ఎద్దకు వస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు హృదయపూర్వకంగా విశ్వాసం ఉంచవా? ప్రభువుని నీ హృదయంలో చేర్చుకున్నావా? ఖచ్చితంగా నా ప్రభు నీ కట్లను తెంపివేయునుగాక. దైవ జనమ వాక్యం సెలవిస్తుంది కదా. లూకా సువార్తలోని 13వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తే, లూకా శుభవార్త 13వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తుంటాడు కదా. 18 సంవత్సరాల నుంచి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింప తగదా చాలి తల్లి. ఏమంటున్నాడంటే, యేసు ప్రభువారు దేవాలయంలో కూర్చున్నటువంటి ఒక స్త్రీని బాగు చేస్తూ వచ్చాడు. దేని నుంచి బాగు చేస్తూ వచ్చాడంటే, 18 సంవత్సరాలు దయ్యం బట్టి, దురాత్మ బట్టి నడుము వంగిపోయి ఆమె బ్రతుకుతున్నటువంటి ఆ బంధకాల నుంచి విడిపించడానికి, ఆ కట్ల నుంచి తెంపి ప్రభు ఆమెను బాగు చేస్తూ వచ్చాడు. అయితే శాస్త్రులు పరిచయులు ఆయన ప్రశ్నిస్తూ వచ్చారు, ఇదిగో విశ్రాంతి దినాన్ని బాగు చేయొచ్చా అని అడుగుతూ ఉంటే, ఏ దినమైతే కట్ల నుంచి విడిపించడానికి, బంధకాల నుంచి విడిపించడానికి ప్రభు ఏం చేస్తూ వచ్చాడంటే, దేవుని బిడ్డలారా, ఆయన విశ్రాంతి దినమైనా ఏ దినమైనా సరే నా ప్రభు బాగు చేస్తూ వచ్చాడు. నేనంటాను, 18 సంవత్సరాలు దయ్యపు కట్ల చేత
బంధించబడిన ఇదిగో ఆ కట్టబడినటువంటి ఆమె కట్లను ప్రభు తెంపివేస్తూ వచ్చాడు. సమస్తమైన మహిమ ఘనత దేవునికి చెల్లునుగాక. దేవుని బిడ్డ, నీ వ్యసనం ఏదైనా సరే, దేవుని బిడ్డలారా, ఈనాడు యవనస్తులైన పిల్లలు మరి ఎక్కువగా కొన్ని వ్యసనాలకు బానిసైపోయారు, కొన్ని కట్లతో బంధించబడ్డారు. ఏంటయ్యా అంటే పబ్జి, ఏంటయ్యా అంటే ఇంకోటి ఫ్రీ ఫైర్, ఇంకా ఏ వ్యసనాలకు బానిస అయిపోయారంటే కొంతమంది బెట్టింగ్స్. దేవుని బిడ్డలారా, ఈనాడు అకౌంట్స్ లోని తల్లిదండ్రుల అకౌంట్స్ లో ఉన్నటువంటి ధనం కూడా ఏం చేస్తున్నారంటే బెట్టింగ్స్ లో సమస్తం కూడా ఏం చేస్తూ వచ్చారంటే, ఒక తండ్రి అడుగుతున్నాడు, అరే నా అకౌంట్ లో ఇన్ని లక్షలు ఉండాలిరా, ఏమైపోయినాయి అంటే నాకు తెలియదు నాన్న, నాకు తెలియదు నాన్న అంటూ ఆ రోజుకి కొన్ని వేల రూపాయలు ఆ బెట్టింగ్స్ లో పోగొట్టుకొని చివరికి ఆ అకౌంట్స్ లో మొత్తం కూడా కోల్పోయిన తర్వాత తండ్రి ఏమైనా అంటాడేమో, కొడతాడేమో అని చెప్పేసి తనకు తాను ఆత్మహత్య చేసుకున్న కుమారులు ఎంతో మంది ఉన్నారు. ఆ మాట మీకు బాగా అర్థమైందా? దేవుని బిడ్డలారా, అంటే బెట్టింగ్స్ అంటే తెలుగులో పందాలు కదా. దేవుని బిడ్డలారా, అలాంటి వాటిలో ఫోన్లోనే పేకాట ఆడేది కూడా ఉంది. ఫోన్లోనే పేకాట, రమ్మీ ఏట కావ్య రమ్మీ ఆట ఆడి డబ్బులను పోగొట్టుకునే వాళ్ళు. ఇదొక వ్యసనం. ఒక తల్లి నాతో చెప్తూ వచ్చిందయ్యా, మీ బావ చాలా మంచివాడయ్యా, కాకపోతే ఆయనకు ఒకే ఒక అలవాటు ఉంది. ఏంటమ్మా? తాగుడా? కాదయ్యా. ఏ అలవాటయ్యా? ఏ అలవాటమ్మా అంటే పేకాట ఒక్కటేనయ్యా, లేకపోతే ఆయన చాలా మంచిగా మర్యాద చేస్తాడు, ఎవరిని ఎలా గౌరవించాలో గౌరవిస్తాడు, త్రాగుడు, పన్నెత్తి ఎవరిని మాట అనడు. ఏం జరిగింది అమ్మా అంటే ఉన్న ఇల్లు కూడా అమ్మేశాడు, అద్దెంట్లో ఉంటున్నారయ్యా, పిల్లలు పెళ్ళిడికి వచ్చారయ్యా, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందయ్యా అని ఒక తల్లి నాతో చెప్తూ వచ్చి. దేవుని బిడ్డలారా, ఆ మాటలు ఎందుకు చెబుతున్నంటే కొన్ని వ్యసనాలకు బందీలైపోయారు, కట్టబడ్డారు. ఆ కట్ల నుంచి విడిపించడానికే ఈనాడు యేసయ్య నీ సేవకుడి ద్వారా నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతుండగా నీ సమస్తమైనటువంటి కట్లను దేవుడు తెంపివేయునుగాక. నువ్వు యేసయ్యకు స్థానం ఇస్తే నా ప్రభు నిన్ను బాగు చేసి ఆయన రాజ్యములో నిరంతరమును కూడా తేజరిల్లునట్లుగా చేయుదురుగాక. మంచిది. ఇంకొక మాట చెప్పిన వాక్యాన్ని ముగించబోతున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోంచి ఎందుకు నీ కట్లను విప్పాడో తెలుసా? ఒకటి, నీ కట్లను తెంపటానికి వచ్చాడు. అయితే ఎందుకు తెంపాడో తెలుసా? నీవు ప్రభువునకు కావలసి ఉన్నావు. హల్లెలూయా. ఎవరికి కావాలంట? ఇందాక మనం చదివాం కదా, మత్తయి సువార్త 21వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, అవి ప్రభువునకు కావలసి ఉన్నవి అంటాడు. అయితే గాడిద పిల్ల యేసయ్యకు కావలసి తీసుకొస్తే ఆయన దాని మీద ఎక్కి యెరూషలేములోనికి వెళ్ళినట్లుగా మనం చూసాం. అయితే ఆ గాడిద పిల్ల ప్రభువునకు కావలసినట్లుగా ఈరోజు నీవు నేను మనమందరమును కూడా చెప్పండి, యేసయ్యకు కావలసింది గనుక నిన్ను నన్ను విడిపించడానికే యేసయ్య ఏమయ్యాడు తెలుసా? దేవుని బిడ్డలారా, ముందుగా గాడిదను గురించి ఒక మాట చెప్పి వాక్యాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. లోకములో అన్నిటికంటే కూడా విలువ తక్కువైన జీవి చెప్పండి అంటారు. అప్పుడప్పుడు ఒక పిల్లలు కనుక మాట వినకపోతారే, చెప్పండి గాడిద అంటూ, అడ్డ గాడిదలాగా పెరిగావు, నిలువు గాడిదలాగా ఉన్నావు అని దేంతో పోలుస్తావు అంటారు. అప్పుడప్పుడు మళ్ళీ ఒక పెత్తనం అన్నిటినీ కూడా చెప్పండి. కానీ ఆ గాడిద గురించి, గాడిదకున్న ఓర్పును సహనాన్ని గురించి ఒక మాట చెప్పనా? ఏం చెబుతుందంటే, ఈ గొర్రెలు కాసుకున్న వాళ్ళు వస్తున్నారు కదా మన ఊరికి ప్రతిసారి, వాడు గాడిద పైన వాడు బరువు అంతా కూడా చక్కగా అటు ఇటు సంచెట దిగేస్తాడు. వాడు మోయాల్సిన బరువు అంతా కూడా, ఆ లగేజ్ అంతా కూడా దాని మీద వేస్తే ఎప్పుడైనా సరే గాడిద, అరే గాడిద నేను మొయ్యలేని తీరా అంతదా? ఈడు ఎన్ని రోజులు ఎంతసేపు
ఆ గొర్రెలను తోలుకుంటూ పోతూ ఎన్ని ఊర్లు పోతున్నా కూడా ఆ గాడిద పైన లగేజ్ అట్టే ఉంటది కానీ ఈయనే నేనంట అంత ఓర్పు సహనం కలిగినటువంటి గాడిదకి చెప్పండి ఎంత విలువిచ్చారు? అన్నిటికంటే విలువ తక్కువ దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో మనం కూడా కట్టబడి ఉన్న గాడిదల్లాగా చెప్పండి ఎలా ఉన్నాం? మనం కూడా ఎలా అమ్మో గాడిదంటే ఏమని అనుకుంటారో ఏమో మావాళ్ళు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనమును కూడా విలువ లేని గాడిద వలె మనం ఉంటే, యేసయ్య ఎప్పుడైతే ఆ గాడిద పైన ఎక్కి కూర్చున్నాడో, విలువ లేని గాడిదకు విలువ. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేనంటున్నాను కదా, ఇదిగో యేసు ప్రభుల వారు గాడిద పైన కూర్చున్నట చేత దానికి విలువ వచ్చినట్లుగా నేనంటాను. మనలోకి యేసయ్య, మనలోనికి పరిశుద్ధాత్మ దేవుడు, మనలోనికి ఎప్పుడైతే ప్రభు వచ్చాడో, మన విలువ లేని జీవితానికి ఎంతో విలువ. ఒకప్పుడు ప్రభు నమ్ముకున్నటువంటి నీ జీవితంలో నీకు విలువ లేదు, సమాజ విలువనివ్వలేదు. కానీ ఎప్పుడైతే ప్రభు దగ్గర నువ్వు వచ్చావో, బాప్తిసం పొందావో, నువ్వు మార్పు చెందావో, నీలో ఉన్న మార్పును చూసి ఈమె ప్రభు నమ్ముకుందా, ఈమె బాప్తిసం పొందిందా, ఇతను ప్రభు నమ్ముకున్నాడా అని చెప్పేసి సమాజంలో అందరూ కూడా ఎలా చూస్తున్నారంటే విలువ కలిగిన వ్యక్తిగా. దేవుని బిడ్డలారా, నీకు విలువిచ్చి మాట్లాడుతున్నారు. అమ్మా వందనాలమ్మా, అయ్యా వందనాలయ్యా అని చెప్పేసి రెండు చేతులు జోడించి నీకు వెలివిచ్చే భాగ్యం ఎవరిచ్చారంటే నా ప్రభు అయినా. ఒకప్పుడు అందరూ కూడా నువ్వు త్రాగుబోతుడు అని, నువ్వు దొంగవని, ఇదిగో ఒకప్పుడు నిన్ను వ్యభిచారిని ముద్ర వేసిన నిన్ను ప్రభు నమ్మాక, ప్రభు నీలోకి వచ్చాక ఎవరికి లేని విలువ నా ప్రభు నీకు ఇచ్చాడు గనుక అలా విలువ కలిగిన బిడ్డగా బ్రతుకుదువుగాక. దేవుని బిడ్డలారా, ఎందుకు మాట జ్ఞాపకం చేస్తున్నంటే, నీవు నేను చెప్పండి ఎవరికి కావలసిన్నామంట? యేసయ్యకు కావలసిన్నాం గనుక ఆయన చెప్తున్నాను, కావలసిన వారిని చెప్పండి ఎక్కడున్నా పోయి మనం కలుసుకొని. అమ్మా మనకి ఎవరైనా కావాలనుకుంటే అప్పుడప్పుడు అంటారు, కడుపులో లేనిది కౌగలించుకున్నా వస్తుందా అంటారు కదా. ఎక్కడున్నా సరే మనకు కావాలి అని అనుకుంటే, వాళ్ళు దూరదేశంలో ఉన్నా, దూర ప్రాంతంలో ఉన్నా కూడా ఖచ్చితంగా మనం వెళ్ళి వాళ్ళని కలిసి, వాళ్ళతో కలిసి సంతోషిస్తాం. అయితే ఈనాడు యేసయ్య నీకు నాకు కూడా ఏమిస్తున్నాడు తెలుసా? నువ్వు నాకు కావాలి, నేను నీకు సంతోషాన్ని ఇస్తాను, నీ ప్రాణములకు. చదివాం కదండి 11:29 మత్తయి సువార్తలో, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అన్నాడు గనుక నీకు నాకు విశ్రాంతి దొరికినట్లుగా ప్రభు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు గనుక చెప్పండి. అందుకే ఆయన ఈ రాజు నీతిపరుడై, ఈ రాజు రక్షణ గలవాడై, ఈ రాజు ఒకటేమో నీతిపరుడు, రెండేమో రక్షణ గలవాడు, మూడు దీనుడై సాత్వికుడై నీ వద్దకు ఎందుకు వచ్చాడంటే నీ కట్లను విడిపించడానికి వచ్చాడు. నీ ప్రాణానికి నెమ్మది కలిగినట్లుగా ఆయన నీవు కావాలని కోరుకుంటున్నాడు. నిన్ను కోరుకున్నవాడు, నేను ప్రేమించిన వాడు నీ కోసం ఏం చేస్తూ వచ్చాడు తెలుసా? నిలివెల్లా నీ కోసం యేసయ్యా నలిగిపోతూ వచ్చాడు, సిలువలో ప్రాణం పెడుతూ వచ్చాడు. ఆయన అంటున్నాడు కదా, చూడు నేను నిన్నెంతగా ప్రేమించానంటే నా ప్రాణము కంటే నిన్ను ఎక్కువగా ప్రేమించానని. ప్రభు నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణాన్ని పెట్టాడు గనుక నీ బ్రతుకు కాలం అంతా ఆయన కోసం బ్రతుకుదుముగాక.